నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మరి కాసేపట్లో రాష్ట్రంలోని తహసీల్దార్లతో రెవెన్యూ మంత్రి సమావేశం. పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్ మూసీ పరివాహకంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పర్యటన. హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో బాధితుల ఇళ్ల పరిశీలన. తిరుమల శ్రీవారి మెట్టు ప్రాంతంలో చిరుత సంచారం. భయంతో కంట్రోల్ రూంలోకి వెళ్లి తాళాలు వేసుకున్న సిబ్బంది. నేపాల్లో భారీ వరదలతో 112కు చేరిన మృతుల సంఖ్య. పదుల సంఖ్యలో గల్లంతు. సైన్యం, పోలీసుల సహాయ చర్యలు. రొమ్ము క్యాన్సర్పై అవగాహనకు గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్. వేలాదిగా పరిగెత్తిన ఔత్సాహికులు. పథకాలు అందజేసిన సీఎం. హైదరాబాద్ హైదర్షా కోట్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు, సబితా సహా పలువురు ఎమ్మెల్యేలు బయలుదేరారు. మూసీ బాధితుల ఇళ్లను పరిశీలించి వారికి ధైర్యం చెప్పనున్నారు. న్యాయపరంగా బాధితుల తరపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఇప్పటికే బీఆర్ఎస్ తెలిపింది. రాత్రికి రాత్రే మీరు బుల్డోజర్లు తెచ్చి కూలగొట్టేటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ చెప్పదలుచుకుంది. ఇవాళ ఏమైపోయిందంటే వాళ్ళని ఒక ఆక్రమణదారులుగా, ఎంక్రోచర్స్గా ముద్ర వేస్తూ మీరు వాళ్ళ భవనాలకు నంబర్లు వేస్తూ ఉంటే నిద్రపోకుండా వాళ్ళంతా కూడా ఇవాళ చాలా ఆందోళనలో ఉన్నారు. అది కొనుక్కున్న భూములు ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసింది, ప్రభుత్వమే మున్సిపాలిటీ అనుమతి ఇచ్చింది, ప్రభుత్వమే విద్యుత్ కనెక్షన్ ఇచ్చింది, ప్రభుత్వమే వాటర్ కనెక్షన్ ఇచ్చింది. వాళ్ళు ప్రతి సంవత్సరం ట్యాక్స్ కడతా ఉన్నారు. అటువంటి వాళ్ళను కూల్చేసేటువంటి కార్యక్రమం ఇవాళ ప్రభుత్వం మానుకోవాలన్నదే బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఇందిరమ్మ రాజ్యం అంటే మరి గరీబో హటావ్ అంటారు, కానీ మీరేం చేస్తున్నారు? గరీబోంకో హటావ్ అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. మీరు పేదలకు కూడు, గుడ్డ, నీడ కల్పించాలని ఇందిరమ్మ చెప్తే, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే మీరు పేదల యొక్క వాళ్ళ కూడును, గూడును మీరు ఇవాళ దూరం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని మానుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. రాహుల్ గాంధీ గారు బుల్డోజ్ రాజ్యానికి మేము వ్యతిరేకమని, బుల్డోజ్ రాజ్యం పోవాలని గంభీరమైన ఉపన్యాసాలు రాహుల్ గాంధీ గారు ఇస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఈ తెలంగాణలో, హైదరాబాద్లో బుల్డోజర్ రాజ్యమే నడుస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వెంటనే బుల్డోజ్ రాజ్యాన్ని ఆపండి, బలవంతపు కూల్చివేతలు ఆపండి. ఇవాళ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో పేదలందరూ కూడా ఇవాళ ఎన్నో ఇబ్బందులతో ఉన్నారు. రైతులకు ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులు పడలేదని లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి ఏమంటుండు? డబ్బులు లేవు రైతు బంధు వేయడానికి అంటున్నాడు. రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవంటున్నాడు ముఖ్యమంత్రి గారు. రాష్ట్రంలోని తహసీల్దార్లతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. నల్సార్ విశ్వవిద్యాలయంలో తహసీల్దార్ల సమావేశం జరుగుతుందని భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ వెల్లడించారు. రెవెన్యూ సమస్యలపై తహసీల్దార్లతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చించనున్నారు. తహసీల్దార్లు అందరూ సమావేశానికి హాజరయ్యేట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇతర శాఖల్లో డిప్యుటేషన్ కింద పనిచేస్తున్న తహసీల్దార్లను కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని తెలిపింది. ఈ సమావేశానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. కుటుంబ డిజిటల్ కార్డుల జారీ కోసం వచ్చే నెల 3న పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏ వివరాలు సేకరించాలనే నివేదికను ఇవాళ సాయంత్రంలోగా కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పట్టణం, ఒక గ్రామంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. కుటుంబ కార్డులో మహిళలే యజమానిగా పేర్కొనాలని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్ట్ అక్టోబర్ 3న ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఒక మండలం, ఒక పట్టణంలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. పూర్తిగా గ్రామీణ ప్రాంతాలున్న నియోజకవర్గం అయితే 2 గ్రామాల్లో, పూర్తిగా పట్టణ ప్రాంతాలున్నట్లయితే 2 వార్డులు లేదా డివిజన్లలో పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. రేషన్, ఆరోగ్య సేవలతో పాటు సంక్షేమ పథకాలన్నీ
కుటుంబ డిజిటల్ కార్డు ద్వారానే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలు, ఐటీ డేటా ఆధారంగా కుటుంబాన్ని నిర్ధారించాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా అక్టోబర్ 3 నుంచి ఎంపిక చేసిన గ్రామాలు, వార్డులు, డివిజన్లలో ఇంటింటి సర్వే చేసి కుటుంబ వివరాలను నిర్ధారించుకుంటారు. పైలట్ ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీఓలు, పట్టణాలు, నగరాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారులను నియమించాలని సచివాలయంలో శనివారం జరిగిన సమీక్షలో సీఎస్ శాంతికుమారిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి జిల్లాల పర్యవేక్షకులుగా ఇటీవల వరదల సమయంలో పనిచేసిన అధికారులను నియమించాలని చెప్పారు. కుటుంబ కార్డులో మహిళనే యజమానిగా పేర్కొనాలని, ఇతర సభ్యుల వివరాలను కార్డు వెనక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంటింటి పరిశీలనలో ఏ అంశాలు సేకరించాలనో ఇవాళ సాయంత్రంలోగా కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సూచనలు తీసుకుని తుది నివేదిక తయారు చేయాలని చెప్పారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డు వంటి అవసరం లేని వివరాలు అడగవద్దని సీఎం తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, హర్యానాలో ఇప్పటికే కుటుంబ కార్డులు జారీ చేసినందున అధికారుల బృందాలు ఆయా రాష్ట్రాలకు వెళ్లి అధ్యయనం చేశాయి. ఈ నెల 25 నుంచి 27 వరకు అధికారులు వెళ్లి వివరాలు సేకరించారు. అధ్యయనంలో గుర్తించిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు తెలిపారు. కార్డుల వల్ల ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న లాభాలు, నష్టాలను వివరించారు. ఇతర రాష్ట్రాల్లో కార్డుల జారీలో అనుసరించిన మంచి అంశాలను స్వీకరించాలని సీఎం తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన పగడ్బందీగా జరగాలని, ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురుకుల పీఈటీ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే నియామక పత్రాలు అందిస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. 2017 రిక్రూట్మెంట్లో ఎంపికైన పీఈటీ అభ్యర్థులు మహేష్ కుమార్ను కలిశారు. 616 పోస్టులకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ నెల 19న ఫలితాలు ప్రకటించి మెరిట్ జాబితాను తయారు చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు నియామక పత్రాలు ఇవ్వలేదని పీసీసీ అధ్యక్షుడికి వినతిపత్రం అందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి దసరాలోపు పరిష్కారం చూపిస్తుందని మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. సార్ 2016-2017 గురుకుల పీఈటీ క్యాండిడేట్ సార్. మేము గత 8 సంవత్సరాలుగా మేము ఈ నోటిఫికేషన్ పైన ఫైట్ చేస్తున్నాం సార్. అప్పుడు 2017లో వెరిఫికేషన్ జరిగింది. వెరిఫికేషన్ జరిగిన తర్వాత స్టేలు, కేసులు వేసి యూజీడీ, బీపీడీ వాళ్ళు అని రివైడ్ చేసి ప్రతి పోలీస్ స్టేషన్కి మమ్మల్ని అరెస్ట్ చేసి రాత్రి 3 గంటల వరకు కేసీఆర్ హయాంలోనే ఉన్నాం సార్. మేము కాంగ్రెస్ వచ్చిన తర్వాత అయితే మాకు రిజల్ట్ ఇస్తామని అన్నారు. అయితే ఇంకా కొద్దిగా లేట్ చేసిరు. లేట్ చేయడం వల్ల మళ్ళీ మేము వచ్చి సార్ని, పీసీసీ చైర్మన్ సార్ని కలిసినాము. ఈరోజు సార్ పాజిటివ్గా మాట్లాడి దసరా కానుకగా మాకు ఇస్తామని అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తానని అన్నారు సార్. 2017 గురుకుల పీఈటీ అభ్యర్థులము మేమందరము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషనే తనే ఫిలప్ చేయలేకపోయింది. సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా ఫిలప్ చేస్తా అన్నది కానీ మాట నిలబెట్టుకోలేదు. బట్ మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరిగిందండి. సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు మాట ఇచ్చారు, మీ పోస్టులన్నీ భర్తీ చేస్తాము అని చెప్పారు. అదేవిధంగా మాకు రివైజ్ అన్ని ఆర్డర్ కాపీలు ఇవన్నీ ఇస్తారని మేము కోరుకుంటున్నాం. 1:1లో సెలెక్ట్ అయిన అందరికీ దసరాలోపు ఆర్డర్ కాపీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. 15 రోజుల్లోగా సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని పూర్తి చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై హైదరాబాద్ బేగంపేట హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన సమావేశానికి నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు కంటెస్టెడ్ అభ్యర్థులు, రాష్ట్ర పదాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 77 లక్షల ఓట్లు వచ్చినట్లు వెల్లడించిన నడ్డా 50 లక్షల సభ్యత్వం అంత కష్టమేమీ కాదని స్థానిక నాయకత్వానికి సూచించారు. ఇప్పటి వరకు 10 లక్షల మంది చేరగా మిగతా 40 లక్షల సభ్యత్వాలను పూర్తి చేసేందుకు అహర్నిశలు కృషి చేయాలన్నారు. 15 రోజుల తర్వాత సభ్యత్వ నమోదుపై సమీక్షించనున్నట్లు చెప్పారు. సభ్యత్వంతో పాటు స్థానిక సమస్యలపై పోరాటం చేయాలని నడ్డా దిశానిర్దేశం చేశారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా సమీపంలో ఉన్న గుండ్లవాగు ఆనుకుని పంట సాగు చేసే రైతుల వ్యవసాయ మోటార్లు అపహరణకు గురయ్యాయి. మరో నెల రోజుల్లో పంట చేతికి వచ్చే సమయానికి 8 మంది రైతుల విద్యుత్ మోటార్లను ధ్వంసం చేసి కాపర్ తీగను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఎప్పటిలాగే పొలానికి నీరు పరిద్వాని వెళ్లిన రైతులు మోటార్ల వద్దకు వెళ్లి చూసేసరికి లేకపోవడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. మరో నెల రోజులు పంట చేతికొచ్చేదని, ఇంతలో దొంగతనం జరిగిందని బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు.
పట్టుకొచ్చినది. ఇప్పుడు మోటార్ పోయింది, ఆ మోటార్ ఇలా చూస్తే అది కూడా నడతలేదు. ఇప్పుడు పోయినసారి ఏమో వాగులు వరదలు వచ్చి అన్ని కొట్టుకుపోయినాయి, చాలా ఇబ్బందులు పడ్డాం. అన్ని కొట్టుకుపోయి కొంతమంది మోటార్లు కూడా పోయి నాట్లు కూడా పెట్టుకోలేక లెవెలింగ్లు చేయించుకోలేక అట్నే వదిలిపెట్టారు. ఇసుక మేడలు పెట్టినాయి, నానా ఇబ్బంది పడ్డారు. ఈసారి అటో ఇటో తిప్పలు పడి ఈసారైనా పెట్టుకుందామని పెట్టుకొని ఇటు ఇన్ని పెట్టుబడులు పెట్టి మోటార్లు కొనుక్కొసుకొని పెట్టుకునేసరికినేమో మళ్ళీ ఇప్పుడు ఈ దొంగలు పడరని నేను నైట్ మొత్తం మోటార్లు 8 మోటార్లు వరుసగా బాల కొట్టుకుపోయారు. ఇప్పుడు అన్ని పొలాలు పొట్టకొచ్చి ఉన్నాయి, అన్ని బిర్రు పొట్టలు మొత్తం దొంగలు 8 మోటార్లు అండి వరుసగా మొత్తం తీసుకుపోయారు మన నైట్. ఇక మరి ఇప్పుడు ఏం చేయాలో ఏమో అర్థం కాని పరిస్థితి. దొంగలు నైట్ వచ్చేసేసి గుండ్ల వాగొడ్డు ఉన్న వరుసగా రైతుల 8 మోటార్లను ఈ రకంగా పలుకొట్టేసి వైండింగ్ గడ్డల్ని బయటికి తీసేసి అవి పలుకొట్టేసి ఈ రకంగా ఇట్లా చేసారు సార్. కేవలం ఆ కాపర్ వైర్ కోసం ఏమో తెలియదు, రైతులను నిలువ ముంచేస్తున్నారు. ఇప్పుడు పొలాలు ఏమో పుట్టకొచ్చున్నాయి. ఇది 3వ సంవత్సరం మోటార్ పోవడం. 10 సంవత్సరం పోయింది అటు ఇటు తిప్పలవడం పెట్టినాం. పురుగు మందులు కొట్టుడు, పెట్టుబడి, నాటుగుళ్ళు, ట్రాక్టర్ అంత దమ్ము మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పంట చేతికి వచ్చే టైంలో ఇంకో నెల బారితే అయిపోయాయి. రైతులు ఈ మోటార్లతో వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులు దీని మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టినా సరే రైతులు కాపాడాలని మేము వేడుకుంటాం. సార్ 4 ఎకరాలు ఎండిపోతాంది, మోటార్లన్నీ వాళ్ళందరూ తీసుకొని పోయిర్రు. కష్టం ఉంది. పోయిన సంవత్సరం పండలేదు, ఈ సంవత్సరం కూడా పండలేదు. వరదలకు ఎండిపోయినాయి. దయచేసి మమ్మల్ని కరుణించండి. పులవాగు పక్కన పెట్టి మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. కవులు తీసుకొని ఒక రైతు కవులు తీసుకొని పొలం వ్యవసాయం చేస్తా ఉన్నా. అయితే పోయినసారి ఇటునే దొంగలు పడి మోటార్ పలగొట్టుకొని పట్టుకుపోయారు. అది పోయిందిరా అనుకునేసరికి మళ్ళీ కొత్తగా మోటార్ తీసుకొచ్చి మళ్ళీ పెట్టేసరికి మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితికి తయారైంది. ఈ పంట ఇప్పుడు చేతికొచ్చే ఇంకో నెల అయితే చేతికొచ్చే టైంలో ఈ దొంగలు పడి ఖరాబ్ చేసి మొత్తం వైండింగ్ కోసం మోటార్ పలగొట్టి వైండింగ్ ఒకటి పట్టుకొని పోయారు. ఇప్పటికైనా అధికారులు ఏదో న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన జరిగింది. అప్పుల బాధ భరించలేక తల్లి కుమారుడు ఆత్మహత్యకు పాల్పడడం స్థానికులను కంటతడి పెట్టించింది. న్యూ అశోక్ నగర్లో నివాసం ఉండే జయలక్ష్మి భర్త ఇటీవలే చనిపోయారు. కుటుంబ అప్పులు తీర్చే దారి లేక తల్లి కుమారుడు ఇంట్లో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ చావుకు రుణబాధలే కారణమంటూ సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో జగన్గూడలో ఇళ్లు అద్దెకు కావాలని వచ్చి మోసం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చెవ్వ రాములమ్మ ఆరు బయట కూర్చొని ఉన్న సమయంలో అటుగా వచ్చిన నరసింహ, జ్యోతి దంపతులు ఇళ్లు అద్దెకు కావాలని అడగ్గా ఇంటి ఎదురుగా మరొక వ్యక్తి ఇళ్లు అద్దెకు ఇప్పించింది. ఊరూరికి తిరిగి ఫినాయిల్ విక్రయిస్తుంటారని ఆమెకు తెలిపారు. వీరికి 3 సంతానం ఉండగా ఈ నెల 23వ తేదీన కూతురు పుట్టినరోజు ఉందని రాములమ్మను ఇంటికి పిలిచారు. అనంతరం మద్యం తాగాలని బలవంతంగా నోట్లో పోశారు. అనంతరం మెడకు తాడుతో ఉరిపెట్టారు. అపస్మారక స్థితిలోకి వెళ్లాక మెడలో ఉన్న 7 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. స్థానికులు గమనించి వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. వితిన్ నో టైం 2 రోజులు 3 రోజులు 4 రోజుల వ్యవధిలోనే డిటెక్ట్ చేయడం జరిగింది. ఇటు సీసీ కెమెరాల సహకారము, టెక్నికల్ సపోర్ట్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్నింటినీ కూడా దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇట్లాంటి నేరస్తులకి శిక్ష పడకపోతే కూడా వీళ్ళు బయట తిరిగినా కూడా ఇక చాలా మందికి సమాజానికి హాని కలిగిస్తారు. కాబట్టి ప్రజలు కూడా ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ప్రీవియస్ చరిత్రను కూడా తెలుసుకోవాలి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం చేస్తారు అనే దాంట్లో చూసుకొని వారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసుపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఐచర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐచర్లో ప్రయాణిస్తున్న 2 కూలీలతో పాటు బస్సు క్లీనర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడ్డ కూలీలను మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. రొమ్ము క్యాన్సర్పై గచ్చిబౌలిలో అవగాహన పింక్ పవర్ రన్ జరిగింది. ఎంఈఐఎల్ సుధారెడ్డి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 3, 5, 10 కిలోమీటర్ల పరుగును ఉదయం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. పరుగులో విజయం సాధించిన వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్ఞాపికలను అందజేశారు.
రొమ్ము క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ సహకారంతో ఈ పరుగు నిర్వహించినట్లు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. గచ్చిబౌలి మైదానం నుంచి ప్రారంభమైన పరుగు ఓల్డ్ ముంబై జాతీయ రహదారి, ఐఎస్బీ రోడ్, టీఎన్ఓ కాలనీ మీదుగా కొనసాగి తిరిగి స్టేడియానికి చేరింది. అనంతరం పక్షి రూపంలో భారీ మానవహారంగా ఏర్పడి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చేరేందుకు యత్నించారు. At this inspiring initiative, Pink Power Run, I am proud to say that Telangana is committed to improving healthcare for women. We believe that health of women is foundation to the well-being of families and communities. I congratulate all the participants here today. Your presence shows solidarity and women across the state who face health challenges. Each step you take today is a step towards a future where no woman has to face these challenges alone. Let us take this journey forward. We will continue to build more hospitals, strengthen our healthcare systems, and create a society where women's health and welfare are given utmost attention. Together, we can build a healthier, more empowered future for the women of Telangana. I would lastly like to congratulate Sudha Reddy Garu and Mega Krishna Reddy Garu and her team foundation on organizing this run. Thank you. మూసీ పరివాహక ప్రాంతంలో బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మూసీ సుందరీకరణ చేస్తానని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే దానికి సంబంధించి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కడైతే ఇళ్లు ఉన్నాయో వాటిని కూల్చివేసి తర్వాత వారికి డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తారని చెప్పి ప్రభుత్వం ఒక పక్క చెప్తున్నప్పటికీ, అయితే మరొక పక్క హైడ్రాతో పాటు తర్వాత ఇటు పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా ఆదర్శ కోటకు సంబంధించి కూడా ఆ బాధితులకు సంబంధించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాకు సంబంధించి బీఆర్ఎస్ మాజీ మంత్రులకు సంబంధించి కూడా హరీష్ రావు, తర్వాత సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డికి సంబంధించితో పాటు హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వారికి భరోసా కల్పిస్తూ వారికి మద్దతుగా నిలుస్తామని చెప్పి కూడా ఇప్పటికే హరీష్ రావు వెల్లడించిన సంగతి తెలిసింది. అయితే ఈరోజు వారికి భరోసాతో కల్పించడానికి సంబంధించి కానీ తర్వాత నిన్న తెలంగాణ భవన్కి ఇచ్చి తర్వాత బాధితులకు సంబంధించి కూడా తమ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే నిన్న మాట్లాడిన తర్వాత కూడా ఈరోజు ఖచ్చితంగా ఐదర్శల్ కూడా కోటకు వచ్చి తర్వాత అక్కడ ఉన్న పరిశీలిస్తాము, తర్వాత వాటికి సంబంధించిన బాధితులు
ఇటు దాదాపు హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు తర్వాత ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం స్వామి గౌడ్ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి కూడా మూసి సుందరీకరణ చేస్తున్నారని చెప్పి కొన్ని సంబంధించి పరహార ప్రాంతాల్లో కూడా వాళ్ళ ఇండ్లను కూల్చివేస్తుంది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఈరోజు మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బాధితులకు ఎలాంటి భరోసాను కల్పించే అవకాశం? నేను ఖచ్చితంగా ఒక విషయం మనవి చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. వ్యవస్థలో ఉన్న లోపాలను సామాన్యుడికి ఉరివేయటం న్యాయమా? వాళ్ళు ఇంత ఖర్చు పెట్టుకొని సేకులకు దాన్ని ఖర్చు పెట్టుకొని ఇంది తర్వాత ఈరోజు మీరు కూల్స్తానడం ఎంత మటుకు సమంజసం? అయ్యప్ప సొసైటీలో కూల్చినప్పుడు మీరు మార్చినటువంటి మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రజలు దేశద్రోహుల, వాళ్ళు దిక్కులేక కట్టుకున్న ఇంటిని పర్మిషన్ ఇచ్చిన తర్వాత కట్టుకున్నారు. కరెంటు పర్మిషన్ ఉంది, వాటర్ పర్మిషన్ ఉంది, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది. ఇన్ని పర్మిషన్లు ఉన్న తర్వాత ఇల్లును కూల్చడం ఎంత మటుకు సమంజసం? ఒక పక్కన దేశద్రోహుల ఇల్లు కూలుస్తున్నారు, కానీ హైదరాబాద్లో గరీబుల ఇల్లు కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం మంచిది కాదు. దయచేసి వెంటనే హైడ్రాను ఉపసంహరించుకోండి, ముందు నోటీసులు ఇవ్వండి. ఏది ఇవ్వకుండా ఏది చేయకుండా ఈరోజు గరీబుల ఇండ్లు కూలుస్తామంటే ఎవరు భరించరు. లేదు అని అంటే చెప్పండి, ప్రతి గరీబోడు 2 సీసాల రక్తం ఇస్తాడు, ఆ రక్తంతో మూసీ నదిని ప్రక్షాళన చేయండి. కానీ ఒక దేశద్రోహుల ఇల్లు కూల్చినట్టుగా కట్టుకున్న గరీబోని ఇల్లు కూల్చడం ఎంత మటుకు సమంజసం? నోటీస్ ఇచ్చారా? మాకేం వసతి చూపించారు? పర్మిషన్ ఇచ్చినోడు ఎవడు? ముందు అధికారులను వ్యవస్థను సరిచేసిన తర్వాత మీరు చర్యలు చేపట్టండి. అంతేగాని ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, మీరు నోటికి దోచినట్టు మాట్లాడితే ప్రజలు మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చెయ్యలే. మీరు ప్రజలకు ఇస్తున్న సౌకర్యాలు బాగున్నాయన్న ఉద్దేశంతో మిమ్మల్ని గెలిపించారు. కానీ మీరు చేస్తున్నదేంటి? మళ్ళీ ఇంకొకసారి నన్ను గెలిపించకండి అని చెప్పి ప్రజలకు సంకేతాలు ఇస్తున్నారా? ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి. కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఎంబటే ముఖ్యమంత్రి గారికి పగ్గాలేసి ఆపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది న్యాయం కాదు. మేము దుర్మార్గులం కాదు, దేశద్రోహులం కాదు, పర్మిషన్ లేకుండా కట్టలేదు. ఇన్ని ఉన్న తర్వాత ఈరోజు మీరు కూలుస్తానడం, మార్కింగ్ చేయటం ఎంతమంది సమంజసం? రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చి ఇంకొకటి కూలుస్తానంటది, ఆ తర్వాత ఇంకోటి వచ్చి ఇంకోటి కూలుస్తానంటది. ఈ ప్రజలు ఏం కావాలి? ఒక సిస్టమ్ లేదా, ఒక వ్యవస్థ లేదా, ఒక పద్ధతి లేదా? కాబట్టి మీరు మీ అవసరాల కోసం, సమస్యలను తప్పుదారి పట్టించడం కోసం, మీరిచ్చిన హామీలు ప్రజలు మర్చిపోవడం కోసం హైడ్రాను ముందుకు తెచ్చి కూల్చడం మొదలు పెడితే సినిమా యాక్టర్లు కూల్చే ప్రచారం జరుగుతుంది కాబట్టి మీరు కూల్చారు. సినిమా యాక్టర్ది కూల్చారు, మళ్ళీ ఆయన ఇంటికి పిలుచుకొని దానికి 2 ఇంతల భూమి పక్కన ఎక్కడో రింగ్ రోడ్లో ఇస్తానన్నారు. దాంతో ఆయన ఆనందపడ్డాడు, మీరు ఆనందపడ్డారు. కానీ కావాల్సిన ప్రచారం మీకు వచ్చింది. ఆ ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మూసి పక్కన ఉన్నటువంటి ఇండ్లని కూల్చేస్తాము అంటే మాకు పర్మిషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కట్టినటువంటి ఇండ్లు ఇవన్నీ, లోన్లు తీసుకొని కట్టిన ఇండ్లు ఇవన్నీ. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. మీ మీద చాలా నమ్మకం ఉండే తెలంగాణ ప్రజానీకానికి. అత్తాపూర్లో, హైదర్గూడ నుంచి అత్తాపూర్ నుంచి మొదలు పెట్టుకుంటే మీరు కొట్టుకుంటూ పోతే అప్ టు హిమాసాగర్ దాకా ఈ గ్రామీణుల పరిస్థితి ఏమవుతుంది? అందుకోసం మేము పార్టీ తరఫున, ప్రజల తరఫున చేతులెత్తి ప్రార్థిస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. అది కూడా వినకపోతే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ముందే చెప్పాను, అవసరమైతే రక్త తర్పణ చేస్తాం, మా ఇండ్లు కాపాడుకుంటామని చెప్తా ఉన్నాం. పొరపాటు ఎక్కడ జరిగిందో దాన్ని సరిదిద్దండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మొత్తం మీద ఐదర్శకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు అయితే స్థానికులకైతే భరోసా కల్పిస్తున్నారు. ఇక్కడ సుందరీకరణ పేర్లతో కూడా ఇటు ప్రభుత్వం అయితే తమ ఇళ్లను కూల్చివేస్తుందని చెప్పి ఒక ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా అలాంటిది కాకుండా ప్రత్యామ్నాయం సంబంధించి కూడా చూడాలని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.